మాజీ పూర్వ పదాల ప్రయోగాలు సాధారణంగా మనం ఎక్స్ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్యే, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇలా అంటూ ఉంటాం. అయితే ఒక పదవీ కాలాన్ని పూర్తి చేయకుండా మధ్యలో ఒక సభ్యుడు రాజీనామా చేసినప్పుడు కానీ, లేదా సాధారణ ఎన్నికల సందర్భంగా ఆ సభ రద్దు అయినప్పుడు కానీ, అంటే శాసనసభ, లోక్సభలు 5 ఏళ్ల పాటు, రాజ్యసభ, శాసనమండళ్ళు 6 ఏళ్ల పాటు జరగకుండా, సభ్యత్వం కొనసాగకుండా ఆ పదవి నుండి తొలగించబడినప్పుడు లేదా తొలగినప్పుడు మాత్రము అతన్ని మాజీ, ఆంగ్లంలో ఎక్స్, పూర్వ, ఆంగ్లంలో ఫార్మర్ అనాలి. అట్లాగే ఈ ఉమ్మడి శాసనసభ పూర్వ సభ్యుడు, ఉమ్మడి శాసనసభ మాజీ సభ్యుడు ఆ విధంగా పలకాలి. లోక్సభకు వచ్చేటప్పటికి ఎక్స్ ఎంపీ అంటుంటారు, లేదా మాజీ పార్లమెంటు సభ్యుడు అంటుంటారు. పార్లమెంట్ ఎప్పుడు గతం కాదు. పార్లమెంటులో ఉన్న ఉభయ సభల్లో సాధారణ ఎన్నికల సందర్భంలో కొన్ని రోజుల తేడాతో లోక్సభ, దిగువ సభ అయిన లోక్సభ 6 సంవత్సరాల పూర్తి కాలపరిమితిలో 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల విరమణతో ఎగువ సభ, రాజ్యసభ నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి పార్లమెంట్ ఎప్పుడు గత సభ, ఎక్స్ పార్లమెంటు కాదు. కాబట్టి పార్లమెంటు పూర్వ సభ్యులు, లోక్సభ పూర్వ సభ్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు అలా అనాలి. ఇందాక మనము నిర్వచించుకున్న మాజీ పూర్వ కాలంలో. ఇక పదవీ విరమణ సందర్భంలో కూడా రిటైర్మెంట్కు, సూపరాన్యుయేషన్కు తేడా ఉంది. రిటైర్మెంట్ అంటే విశ్రాంతి పొందడం, సూపరాన్యుయేషన్ అంటే పదవీ విరమణ పొందడం. వాళ్ళ పదవీ విరమణ వయస్సుకు ముందే క్రమశిక్షణ కారణాల చేత కానీ, ఇంకా ఏ వ్యక్తిగతంగా ఐచ్ఛిక పదవీ విరమణ పొంది కానీ, లేదా పదవీ విరమణ పథకం ప్రకారంగా పదవీ విరమణ వయస్సు కంటే ముందే పదవి నుండి విరమణ చెందడం కానీ, ఆ సందర్భాలలో రిటైర్మెంట్, విశ్రాంత అనాలి. పూర్తి పదవీ వయస్సు దాకా, అంటే 60 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళు దాకా ఆ ఉద్యోగం నిర్వహించినప్పుడు సూపరాన్యుయేటెడ్, పదవీ విరమణ చెందిన అని అనాలి. తర్వాత సైన్యానికి వచ్చేటప్పటికి మొత్తము సైనికులందరూ కూడా మాజీ సైనికులే, ఎక్స్ సర్వీస్ మెన్నే. ఎందుకు కారణం అంటే వాళ్ళందరూ, అంటే రక్షణ శాఖ మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. అయితే సైన్యంలో సిపాయిలు, ఇతర నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు 18 నుండి 22 సంవత్సరాల పదవీ కాలం తర్వాత పదవీ విరమణ చెందుతారు, అంటే విశ్రాంతి పొందుతారు. అదే ఇప్పుడున్న ప్రభుత్వము కొత్తగా తాత్కాలిక సైనికులను ప్రవేశపెట్టింది, అగ్నివీర్ పేరుతో. వీళ్ళైతే 1.5 సంవత్సరపు శిక్షణా కాలం ముగిసిన తర్వాత 3.5 సంవత్సరాల పదవీ కాలం ముగియగానే వీళ్ళు ఉద్యోగం నుండి బయటకు వచ్చేస్తారు. ఇక కమిషన్డ్ ఆఫీసర్ల విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 సంవత్సరాలకు పదవీ విరమణ చెందరు. మేజరు 54 సంవత్సరాలకు, కల్నల్ 55 సంవత్సరాలకు, మేజర్ జనరల్ బ్రిగేడియర్ 56 సంవత్సరాలకి, మేజర్ జనరల్ 58 సంవత్సరాలకు, లెఫ్టినెంట్ జనరల్ 60 సంవత్సరాలకు, జనరల్ 62 సంవత్సరాలకు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 65 సంవత్సరాలకు పదవీ విరమణ చెందుతారు. అందువల్ల సైనికులందరూ ఇందాక చెప్పినట్లు మాజీ సైనికులే, ఎక్స్ సర్వీస్ మెన్నే. ఇది మాజీ పూర్వ పదాలకు వ్యత్యాసం.